నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు ఆరంభం మాత్రమే అన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. పసుపు బోర్డు వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అనేక రంగాలకి ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నారు ధర్మపురి అరవింద్. తాము లేఖ రాయటం వల్లే పసుపు బోర్డు సాధ్యమైందని కాంగ్రెస్ చెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఎంపీ అరవింద్. రైతాంగానికి నా తరఫున తెలియజేసేది ఏంటంటే ఇదేమీ నా ప్రామిస్ ఫుల్ఫిల్ చేసి ఇది అంతిమం కాదు, ఇది ప్రారంభం. ఇది పసుపు బోర్డు వచ్చినందుకు ఇవాళ 37 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఒక బోర్డు స్థాపన జరిగింది. పసుపు బోర్డు వల్ల కేవలం పసుపు రైతులకే బెనిఫిట్ అవుతుంది అనుకోవడం తప్పండి. మన పసుపు బోర్డు వల్ల అనేక రంగాలు, అక్కడ పరిశ్రమలు, ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రాసెసింగ్ యూనిట్ కానీ, ప్యాకేజింగ్ యూనిట్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. తాము లేఖ రాయటం వల్లే పసుపు బోర్డు సాధ్యమైందని కాంగ్రెస్ చెప్పడాన్ని తప్పుబట్టారు ఎంపీ అరవింద్. గతంలో మంత్రి తుమ్మల పసుపు బోర్డు కోసం లేఖ ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు తెలుగుదేశంలో ఉంటివి, నువ్వు కాంగ్రెస్లో ఉంటివి, ఉన్నావు బీఆర్ఎస్లో ఉంటివి, ఎప్పుడు రాయలే లేఖలు? ఇప్పుడే రాస్తావా? అప్పుడు చదువు రాలే? లేకపోతే హరీష్ రావుకి అగ్గిపెట్ట దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా? ఊకే వయసుకు తగ్గట్టు బిహేవ్ చేయవా? బీఆర్ఎస్ అనేది త్వరలోనే భూస్థాపితం కాబోతుందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. కవిత మళ్లీ ఎప్పుడు జైలుకు వెళ్తుందో తెలియదని ఆరోపించారు. బీఆర్ఎస్ అన్నది బ్రదర్ ఊకే అడిగి అది భూస్థాపితం కాబోతున్నది. భూస్థాపితమయ్యే సమితి అది. దాని గురించి ఊకే అడిగి మాట్లాడి కూడా టైం వేస్ట్. ఆమె జైల్లో వచ్చింది, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు. వాళ్ళ అన్న జైలుకి పోతాడు తొందరగానే, పోయే లక్షణాలు పుష్కలంగా కనబడ్డాయి.